నాయన ఇది అంటేసుకుంటా. ఓపెన్ చేసేయండి సార్. ఓపెనింగ్ చేసిన తర్వాత లోపల పేషెంట్ పడుకోబెట్టి అప్పుడు మీరు ఏం తెలుసుకోండి ఇప్పుడు పేషెంట్స్ నెక్కిస్తారు కాదు. N95 మాస్క్ దీనిపైన వేసుకోవచ్చా? ఇప్పుడే గాలి ఆడ మీరు ముందు మీరు ఉన్నప్పుడు మామూలుగా బాగున్న పేషెంట్ ఎక్కించింది. ఎందుకంటే ఆ పేషెంట్ తీసుకోవాలి. బీపీకి ఇట్లా వేసుకుంటాం కదా, బీపీ మేము అందరూ ఉండాలి కదా. ఇంకొక దూరం ఉండండి. కాదు, ఇంకో గ్లౌజ్ ఇలాగ ఇవ్వమని. ఇలా కదా చినిగిపోయింది. రండి, మీరు డాక్టర్స్ రండి రండి. ఓకే, ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ 2 బస్సెస్ నమస్తే. ఇది ఏసీ తక్కువ ఉందమ్మా డాక్టర్ గారు, ఏసీ కొంచెం తక్కువ ఉంది. ఓకే, పైన కూడా పెట్టేసేయచ్చు డాక్టర్ గారు. పైన అంటే ఇది ఇంతేనా ఈ టెంపరేచర్? అవును, మరి రన్నింగ్ లేదు కదా మనకి. కంఫర్టబుల్ గానే ఉంటుంది డాక్టర్ గారు. మనం పైన కూడా పెట్టేసుకోవచ్చు, పైన కూడా హ్యాండీగా ఉంటుంది. ఇప్పుడు మనం కిందన ఒక పేషెంట్, ఇద్దరు కాదు, కిందన ఒకళ్ళే, కిందన ఒకళ్ళనే పెడితే బాగుంటుంది. ఇప్పుడు టెక్నీషియన్ ఎవరున్నారు? రండి ఒక్కసారి ఇలా రా. కొంచెం ఫ్రంట్కి వెళ్దాం, అక్కడ కూర్చుందాం. నువ్వు అలా వచ్చే బ్రో, అడొచ్చు. డాక్టర్ గారు చెప్పండి, కూర్చోండి అమ్మా. ఇది ఎట్లాగండి ఫ్లో మీటర్ ఎట్లా పెడతాము ఇట్లాగా? ఓకే, ఇది డైరెక్ట్గా మాస్క్ పెట్టేసి అంతేనా? దీనికి ఇట్లాగే ఏం అవసరం లేదా? ఇది బెస్ట్, వేస్టేజ్ తక్కువ ఉంటుంది. వేస్టేజ్ తక్కువ ఉంటుంది. అది డైరెక్ట్ 2 ముక్కలు నాస్ట్రిల్స్కి వెళ్ళిపోతుంది. అవును, మరి పేషెంట్ అయిపోయిన తర్వాత మరి దీన్ని స్టెరిలైజ్ చేయడం ఎట్లాగా? మామూలు మెటడిన్ దీన్ని యాక్చువల్గా ఏంటంటే డిస్పోజబుల్ వాడాలి సార్. అందరూ పాజిటివ్ కాబట్టి క్లీన్ చేసి వెళ్ళిపోతుంది. ఓకే, బెటడిన్తో క్లీన్ చేసి బయటకు వస్తుంది కదా సార్. ఓకే సక్షన్ వెళ్ళింది కదా. ఓకే,
పైప్ యాక్చువల్లీ క్లీన్ చేసి వాడేసుకోవచ్చు. ఆహాహాహా. రీయూజబుల్ వాడితే ఇప్పుడు అయ్యే పని కాదు. ఓకే బాబు, లైట్స్ ఆన్ చేయమా. దీనికి లైట్స్ ఉంటాయా? ఉంటాయి కదా. అంటే ఇప్పుడు దీని కెపాసిటీ ఎంత అండి ఓవరాల్గా? అంటే ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఆ 2 కాదు, సింగిల్లో పెట్టాలి. ఇక్కడ ఇద్దరు పేషెంట్లు పెడితే బాగుండదు కూడా. 20యా? సో మనకి 20 + 20 40 పేషెంట్స్ని అట్ ఎ టైం అకామిడేట్ చేయొచ్చు. ఒకవేళ మనకు బెడ్స్ షార్టేజ్ అయినా కూడా ఇందులో ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు. అంటే బయట వెయిటింగ్ వాళ్ళకి బాగుంటుంది. మనకి ఇక్కడ కొంచెం వెయిటింగ్ ఉంటున్నారు కదా సార్, మేడం. ఆక్సిజన్ ఇవ్వడానికి కూడా వెయిటింగ్ ఉంటుంది సార్. అవును. క్యాజువాలిటీ ఎస్పెషల్ 10 to 20 అనే యావరేజ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఓకే. సో మనకి ఇది బాగా ఈ 20 కెపాసిటీ మనకి సరిపోతుంది. నాకు నిన్న హైదరాబాద్ నుంచి వాల్వో బస్సెస్ అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేసి వీఆర్ రెడీ టు గివ్ అవర్ బస్సెస్, మా బస్సెస్ అన్ని ఇచ్చేస్తాము, మీరు ఆక్సిజన్ ఈ ఫ్లో మీటర్స్ పెట్టుకుంటే. ఇది బాగుంది. 100 బస్సెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ఫోన్ చేశారు. ఇవే సేమ్ స్లీపర్ బస్సెస్. చాలా షార్ట్ టైం అండి. అంటే మనకి పెద్ద సిలిండర్స్ కూడా ఉన్నాయి, మనకి సఫిషియెంట్ ఉన్నాయి. 200 అవార్డు ఉన్నాయి మన దగ్గర. అంటే ఈ సైజ్ దొరకవంటారా మనకి? పెద్ద సిలిండర్స్ కూడా ఉన్నాయి, అంటే ఇంకా ఎక్కువ టైం వస్తాయి. ఓకే, అవి కూడా పెట్టేసుకోవచ్చా? దానికి గేజ్ అని ఉంటుంది సార్. ఓకే. సో ఇది ఫిక్స్ చేయడానికి ఆ గేజ్ మనకి అవైలబిలిటీ చాలా టఫ్గా ఉంది. ఇప్పుడు ఇప్పుడు గెట్ దట్ థింగ్స్ అండి. మనకి గేజ్ కనుక ఒక 20 ఎవరైనా ఇవ్వగలిగితే మనం పెద్ద సిలిండర్ పెట్టేయచ్చు. ఎక్కువ ఏది మేడం? ఇదే సరిపోద్దా మేడం? అయితే మనకి ఈ సిలిండర్ 4 hours వస్తుందండి పేషెంట్కి. పెద్దదైతే మేడం మరి దీనికి ఎవరినైనా ఒక ఇన్ఛార్జిని పెట్టేస్తే అండి, పెడతామండి. దీనికి ఎవరినైనా ఒక ఇన్ఛార్జిని పెట్టేస్తే షిఫ్ట్ డ్యూటీ కానీ ఏమన్నా 8 అవర్లీ షిఫ్ట్ డ్యూటీ. జాగ్రత్తగా జుడిషియస్గా వాడుకుంటే మినిమం 18 hours అలా వాడచ్చు. జాగ్రత్తగా వాడాలి. నమస్తే సార్. ఒక దాన్ని 18 hours సిలిండర్. సార్ చిన్నది ఇప్పుడున్న రిక్వైర్మెంట్ చూసుకుంటే చాలా ఎక్కువ సార్. అట్లీస్ట్ స్టెబిలైజ్ అంటే దీన్ని ఇప్పుడు 4 ఫ్లో మీటర్లో 1 అంటే ఎన్ని లీటర్స్ వస్తుంది? అన్ని టోటల్ పెట్టారు సార్. నేను ఓకే. అటాచ్మెంట్స్ ఒక్కసారి చూడండి. ఎస్ సార్, ఎస్ సార్. అట్లీస్ట్ yes, sir. 12 hours to 18 hours మినిమం వస్తుంది. ఇప్పుడు ఇది మనకు ఎంపీ గారు ఇప్పుడే బస్సు ఇనాగ్రేట్ చేశారు సార్. అదే నిన్న రాలేదు సార్, ఈ రోజు వచ్చారు సార్. ఇప్పుడే ఉన్నారు సార్ ఇక్కడే ఎంపీ గారు. ఎస్ సార్, ఎస్ సార్. నమస్తే. ఇది ఎలాగండి ఫ్లో మీటర్? అది ఇది నాబ్ ఓపెన్ చేయాలి పైన ఇదా? అది ఒకటే కాదు, పైన తిప్పాలి. కాదు, టెక్నీషియన్ రమ్మనండి. ఒక్కసారి రఘు ఇందుకు వచ్చింది కానీ యాక్చువల్గా అది పైన నాబ్ కట్ చేశారు సార్. ఇక్కడ ఒక నాబ్ ఉంటుంది, ఇది కట్ చేశారు. అది ఓపెన్ ఉందా? పిలుస్తాను. ఏది ఓపెన్ ఉందండి? ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసి మనం పెట్టుకున్నప్పుడు ఇది ఇలా కష్టం అనుకోండి. ఓపెన్ చేసేసి ఇది ఓపెన్ చేసి ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇది మనం ఇందులోకి పెట్టేసేసి ఇది పేషెంట్కి పెట్టేసేసి నేషనల్ సాంగ్స్ పెట్టేస్తాం సార్. మీరు కూర్చుని ఉండండి అమ్మా, కూర్చుని. మనం ఇంత చాలు సార్. 4 ఓకే. ఇందులోంచి కూడా వచ్చేస్తుంది. అది ఎక్స్ట్రా ఎక్సెస్ అయిపోతే సేఫ్టీ వాళ్ళు ఓపెన్ అయింది. ఓడిపోయిందా? ఓకే. మీరు వాటర్లో పెడితే మనకు తెలుస్తుంది సార్. ఇది యాక్చువల్ అవసరం సార్. ఇది 4 ఇది ఎక్కువ అయిపోయింది. మనం తప్పలేదు ఇలా 4 పెట్టుకుంటే మనకి ఒక 4 hours వస్తుంది. ఓకే. సిలిండర్ అయితే మనకి 24 to 48 hours వస్తుంది. ఇప్పుడు పెద్ద సిలిండర్స్ కూడా ఇది సరిపోతుంది. ఇదే సార్ సేమ్ కూడా కరెక్ట్ సేమ్ కరెక్టర్ సేమ్. ఓన్లీ థింగ్ ఇస్ సిలిండర్ పెడతాం. ఓకే. అది పెడదాం సార్. పేషెంట్ని పడుకోబెట్టేద్దామా ఒకసారి? మీరు ఒకసారి ట్రై చేసి పేషెంట్స్ని పంపించేసండి. నేను పంపిస్తాను. ఇది బాగుంది సార్, ఫాస్టెస్ట్. సార్
అది కట్టేసామా కట్టేసా. సార్ ఆ నాబ్ కట్టేసామా కాదు ఒక పేషెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ పంపించేద్దాం. ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు మొత్తం మనకి ఇక్కడ 6 అందులో 6 ఫస్ట్ 6 పేషెంట్లు ఇందులో ఎక్కించి ఒకసారి మనం మానిటర్ చేసి ఎట్లా ఉంది ఏంటనేది ఒకసారి మనం పేషెంట్ సూర్యప్రకాష్ పేషెంట్ ఉన్నారు. ఆ? సోమవీరాజు గారు తాలూకు పేషెంట్ ఆ, ఆ. ఒక స్టెప్లో ఆపగలవా? ఇద్దరు సెల్లో కావాలి, ఒక 2 నిమిషాలు. పదండి పదండి. కాదు మన అందులో తీసుకుందరు కానీ ఓకే, ఒక నిమిషం అయితే. బాబు ఒకసారి బాగుండదులేండి. చాలా మంది ఉన్నారా? బాగుండదులే. వచ్చేయండి వచ్చేయండి. చాలా వచ్చామని ఓకే ఇక్కడ పెడదామా? ఆయనతో మాట్లాడండి. మీ వాళ్ళు ఎవరు ఆ? అంటే మీ వాళ్ళు ఎవరు ఎవరు ఏదైనా కావాలంటే అప్లోడ్ చేస్తారంటే దగ్గరుండి చేయిస్తారు. బాబు సార్ వాయిస్ ఇచ్చి లోపలికి వెళ్తాను. అక్కడ పెట్టేసానండి. ఇంకేది వద్దులే ఇంకా. ఇగో సర్వేశ్వరం నాప్కిన్ ఇలాగేమ్మా పేషెంట్లు ఎక్కిద్దాం ముందర. ఈ లోపల తీసుకుందాం. ఒక్కసారి డాక్టర్ గారు పేషెంట్స్ని ఎక్కిద్దామా? తెప్పిస్తున్నాను సార్. పేషెంట్స్ని ఏముందిలే ఇక్కడ ఎక్కుతారు. మీరు చెప్పండి మరి, మీరు చెప్పండి. నువ్వు పెట్టకబ్బా, నేను చూసుకుంటాను కదా. కాదు ముందర పేషెంట్స్ని పైకి ఎక్కిస్తే చెప్పమ్మా. ఏదమ్మా? నాగార్జున గారు చెల్లెళ్ళండి ఆమెగిరి. ఎవరికి 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 పెట్టిద్దాం. వీళ్ళు ఆయన గారు పాజిటివ్ అంటే బయట ఎక్కడో వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ ఉన్నారమ్మా? ఆయన పెట్టిద్దాం. ఆయన పెట్టించి బెడ్ కూడా అరేంజ్ చేస్తారు. స్టాండ్ బై ఇందులో పెట్టించి బెడ్ అరేంజ్ చేస్తారు. మీరు అలా పక్కన ఉండండి. చేపిద్దాం, చెప్తాము. బెడ్ నెంబర్ అవి చెప్పండి, చేపిద్దాం. అలా వచ్చేసి రాజకిషోర్ గారని డాక్టర్ గారు ఆయన దగ్గర నోట్ చేయండి. ఏమా? ఏంటి స్టూడెంట్స్ నాకు 13 months నుంచి టైం రావట్లేదు. ఆల్రెడీ సార్ ఆఫీస్కి రండి, కమ్ అప్ విత్ యువర్ రిప్రజెంటేషన్. మీకు ఒక్కరికైనా లేకపోతే ఓవరాల్ స్టేట్ ఉందా? విజయనగరం వాళ్ళకి వచ్చేస్తారు సార్ మన హాస్పిటల్ ఇవ్వండి అక్కడ. కమ్ అప్ విత్ ద రిప్రజెంటేషన్. ఆఫీస్కి వస్తే నేను ఐ టేక్ ఇట్ టు ద ఆనరబుల్ సీఎం గారు. ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఫస్ట్ ఇయర్ 5 members, సెకండ్ ఇయర్ 4, మొత్తం 9 members. 9ఏనా? అంటే మీరు 9, ఇంకెవరు ఉన్నారు అదర్ దాన్ దిస్? మామూలు హెల్త్ మినిస్ట్రీకి ఒకసారి నేను మినిస్టర్ గారు నోటీస్ తీసుకున్నాను. రిప్రజెంటేషన్ ఇదేనా? రిప్రజెంటేషన్ కాంటాక్ట్ నెంబర్
ఇదా పక్కకు వచ్చేసాయి, నేను చేస్తాను కదా. ఇది ఆక్సిజన్ అందట్లేదండి ఒకసారి. ఓకే, అంటే రెమిడీస్లో ఇంజెక్షన్ కావాలా? ఒక్కసారి ఆగండి, అయితే ఒకసారి నేట్లోకి తీసుకెళ్ళండి, నేట్లోకి తీసుకెళ్ళండి. ఒకసారి నేట్లోకి తీసుకెళ్ళండి. దా. బాబు తప్పు. ఏమండి ఎవరు ఎక్కిస్తున్నారు? డాక్టర్ గారు, డాక్టర్ గారు, పేషెంట్లు వెళ్తున్నారు లోపలికి, ఎవరు ఎక్కిస్తున్నారు? కాదు, ఇది ఆపరేట్ చేసే వాళ్ళని పంపించండి. ఇలా ఉన్నారా? లోపల వెళ్ళారా? వెరీ గుడ్. ఆ లేడీ ఒక ఆమె కొంచెం అలా దూరంగా ఉండండి, ఇలా దూరంగా. మీరు కోవిడ్ పేషెంట్స్ని చూస్తున్నారండి? నేను చూస్తాను. ఇది లోపల పెట్టి హెల్త్ మినిస్టర్ గారికి పంపిస్తాను. హెల్త్ మినిస్ట్రీ అండర్లోనే ఉంటుందా లేకపోతే ఎట్లాగా మీది? ఎవరెవరు? ఎవరి పేరేంటి? కమిషనర్ గారి పేరేంటండి? వినోద్ సార్. నేను మాట్లాడతాను, ఇప్పుడే మాట్లాడతాను. మీ ఎదుగుండా మాట్లాడతాను. ఉందా నెంబర్? ఉందా కాంటాక్ట్ నెంబరు? ఇవ్వండి. ఉంటే ఫోన్ చేసేస్తాను. ఇలా పేషెంట్లు ఎక్కిద్దాం.